పన్ను చెల్లింపుదారులకు అలర్ట్ 2023 నుంచి 24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 అసెస్మెంట్ ఇయర్కు సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు జూలై 31తోనే ముగిసింది. అయితే పెనాల్టీతో ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ డిసెంబర్ 31 వరకు అవకాశం కల్పిస్తుంది. ఈ ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 వరకు దాఖలు చేసే దాన్ని బిలిటెడ్ ఐటీ రిటర్న్స్ అంటారు. అయితే ఇక్కడ పాత పన్ను విధానం వర్తించదు. కొత్త పన్ను విధానంలోనే ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నట్లయితే జరిమానా 1000, అదే 5 లక్షలు దాటితే జరిమానా 5000 చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ఐటీ విభాగం ఇటీవలే కీలక హెచ్చరిక చేసింది. 2024-25 మదింపు సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఫైల్ చేసిన ఐటీఆర్లో విదేశీ ఆస్తులు, విదేశాల్లో సంపాదించిన ఆదాయం వివరాలు వెల్లడించిన ట్యాక్స్ పేయర్లకు 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని ఐటీ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి ట్యాక్స్ పేయర్లకు SMS, ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. విదేశాల్లోని అకౌంట్లు లేదా ఆస్తులు ఉండడం వల్ల లేదా విదేశాల నుంచి సదరు ట్యాక్స్ పేయర్లు ఏమైనా ఆదాయం అందుకున్నట్లయితే ద్వైపాక్షిక, బహుళ పాక్షిక ఒప్పందాల కింద తమకు అందిన సమాచారాన్ని బట్టి గుర్తించిన పన్ను చెల్లింపుదారులకు ఈ సమాచారం పంపుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ జనాభాలో కేవలం 6.68% సమానమైన 8.09 కోట్ల మంది మాత్రమే ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తారు. ఇందులో మళ్ళీ 4.90 కోట్ల మంది ఎలాంటి ట్యాక్స్ చెల్లించలేదని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రోజు పార్లమెంటుకు వెల్లడించారు. ఇది 2022-23లో 7.40 కోట్ల మంది, దానికి ముందటి ఆర్థిక సంవత్సరంలో 6.96 కోట్ల మంది ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినట్లు రాజ్యసభకు వెల్లడించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.